మనందరం ఎదుటి సలహా ఇవ్వడంలో జెమ్స్. కానీ సేమ్ సిచ్యువేషన్ మన లైఫ్లో వస్తే మాత్రం చాలా అయోమయంగా ఆలోచిస్తాము అనడానికి నిదర్శనం నేను చెప్పబోయే ఈ రియల్ స్టోరీ. ఒకరోజు నా సెషన్కి ఒక యంగ్ ఉమెన్ వచ్చారు. తను ఫేస్ చాలా బ్రైట్గా ఉంది, కానీ కళ్ళలో ఏదో కన్ఫ్యూజన్ ఉంది. అది చూసి నేను అడిగాను, మీకు ప్రాబ్లం ఏంటి అని. తను చెప్పింది, మేడం, నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఫైనాన్షియల్గా చాలా లోలో ఉన్నాను, నాకు ఏదైనా ఒక ఐడియా ఇవ్వు అని అడిగింది. తనకి నేను ఇచ్చిన ఒక ఐడియాతో తన జీవితాన్ని మార్చుకుని తను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఎదిగింది. అందరూ తన్ని మెచ్చుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నా మనసులో కూడా నేను కూడా ఏదైనా అలా చేస్తే బాగుండు, నేను కూడా అలా ఎదగాలి అని అనిపించింది మేడం. కానీ ఏం చెయ్యాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు అంది. దానికి నేను నవ్వుతూ, సరే మీకు నేను రేపు ఒక ఐడియా చెప్తాను అని పంపించాను. నెక్స్ట్ డే మార్నింగ్ తను వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ ఒక ఆవిడని తనకు పరిచయం చేసి, మేడం తను ఫైనాన్షియల్గా చాలా లోలో ఉన్నారు, మీరు ఏదైనా ఐడియా ఇవ్వగలరా అని అడిగాను. వెంటనే నిజంగా తను చాలా మంచి ఐడియా ఇచ్చారు. ఆ ఐడియా విని నేను చెప్పాను, మేడం ఇదే ఐడియా మీ లైఫ్లో కూడా మీరు అప్లై చేసుకుంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుతారు కదా అని విషయం చెప్పాను. తను నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నా కన్ఫ్యూషన్ మొత్తం పోగొట్టారు అని వెళ్ళింది. ఆ రోజు నా మనసులో అనిపించింది, తనలాగే మనం కూడా ఎదుటివారికి సలహాలు చక్కగా ఇస్తాం, కానీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం సలహాని అప్లై చేసుకోవాలన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఒక్కసారి మన బ్రెయిన్కి కనుక సలహా ఇచ్చేటప్పుడు ఇదే సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు నేను ఇంతకన్నా షార్ప్గా ఆలోచించగలగాలి అని ఒక్క ఫీడ్ మనం ఇవ్వగలిగితే, సేమ్ సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఫాస్ట్గా మనకి సొల్యూషన్ చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ సలహాని మీరే ఫాలో చేసిన సందర్భం ఏదైనా ఉంటే కామెంట్లో షేర్ చేయండి. వీడియోని చూస్తున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఫ్రెండ్కి వీడియోని షేర్ చేయండి. డే 6 సక్సెస్ మంత్ర కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి.